you, Shravanti. Thank you so much. Loving your work each and every day. Congratulations. Seeing your growth is really making me happy. వచ్చిన సినిమా లవర్స్ అందరికీ మా మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి. యాంకరింగ్ చేశాను చిన్నప్పటి నుంచి సినిమాలకు రావాలి, సినిమాలో కనిపించాలి అని ఒకటే గోల్. కానీ దానికంటే ముందు యాంకర్ రవిగా మీ అందరికి ఇప్పటివరకు తెలుసు, కానీ ఇప్పటి నుంచి రవి, యాక్టర్ రవి అనిపించుకుందాం అనుకుంటున్నాను. నా కులం సినిమా, నా కులదేవుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మా కుల పెద్ద మా మెగాస్టార్ చిరంజీవి గారు. అదొకటే నమ్ముకొని ముందుకెళ్తున్నాం. సినిమా తప్ప, ఇండస్ట్రీ తప్ప, కెమెరా తప్ప, మైక్ తప్ప, యాక్టింగ్ తప్ప ఏమీ తెలియదు. అలానే ముందుకెళ్తున్నా. యాంకరింగ్ ఆపేద్దాం, ఇంకా టీవీలో చాలా కనిపించేసాం, సినిమాలు ట్రై చేద్దాం, సినిమా ద్వారా ఎంటర్టైన్ చేద్దాం అనే ఈ జర్నీలో వింటున్నాను, సినిమాలు డైరెక్టర్లు కలుస్తున్నాను. ఫైనల్గా ఎవరో ఏదో ఎక్కడి నుంచో ఒక చిన్న రే లాగా జంపన్న గారి కాంటాక్ట్ రావడం, మీరు వస్తారా ఫ్రీ ఉంటే అని అడగడం, నేను ఆఫీస్కి వెళ్ళడం, ఆయన నా క్యారెక్టర్ చెప్పడం, 5 నిమిషాల్లో ఎస్ అని చెప్పడం, ప్రొడ్యూసర్ గారు అడ్వాన్స్ చెక్ ఇవ్వడం, ఆడిని అక్కడి వరకే గుర్తుందండి. దాని తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. అమేజింగ్ వచ్చింది. అంటే నేను ఇంతకాలం వెయిట్ చేసినందుకు 2017లో నా ఫస్ట్ సినిమా. దాని తర్వాత సినిమా గురించి లెక్కలు తెలుసుకున్నాక సినిమా చేద్దాం అని చెప్పేసి ఆపేసా, ఒక లెసన్ లెర్న్ట్ అని చెప్పేసి. దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్, నేను ఫైనలీ బిగ్ స్క్రీన్లో కనబడుతున్నా, ఫైనలీ ఒక సినిమా సెట్, ఫైనలీ యాక్షన్ కట్. అంటే పెద్ద సినిమాలు ఎలా అవుతాయో అలా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మా డైరెక్టర్ చెప్పినట్టు ఆ కాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు, ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు కొంచెం బేస్ వాయిస్లో మాట్లాడు, అందరికీ భయం అయిపోయింది ఈ సినిమా అంత సీరియస్గా ఉంటుందేమో అని. బట్ చాలా కమర్షియల్ వేలో సొసైటీలో ఏదైతే చిన్న విషయం ఉందో ఆ కాస్ట్ వల్ల మనం అందరం కొంచెం ఎక్కడో ఆలోచిస్తాం, ఆ పాయింట్ తీసుకున్నామండి. కానీ కమర్షియల్గా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అండ్ గగన్ భయ్యాతోని చేయడం నిజంగా చాలా హార్ట్ఫుల్గా ఉంది భయ్య. అంటే మీతో స్క్రీన్ షేర్ చేయడం చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ అన్న అండ్ సత్యం రాజేష్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దేర్ ఆల్రెడీ ప్రూవ్డ్. మా జంపన్న ఏకే జంపన్న కాదు, AK-47 అని పిలుస్తాను నేను. అస్సలు ఆ కలంలో ఉన్న బలం, ఆయన థాట్స్కి హ్యాట్స్ ఆఫ్ జంపన్న. అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ అవుతారండి. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ లైక్డ్ పర్సన్ ఇస్ మా ప్రొడ్యూసర్ గారు. సార్ నేను ఈ సినిమా చేస్తున్నాను, నాకు ఆ స్క్రిప్ట్ నచ్చింది, అన్నీ బాగున్నాయి, బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే యూఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్ సార్. మా ఇండస్ట్రీకి మీలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ద్వారా చాలా డబ్బులు రావాలి, ఆ డబ్బులు మళ్ళీ సినిమాలో పెట్టాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకో యాంకరింగ్ చేసేటప్పుడు ఇంత ఫ్రీగా ఉంటా, కానీ ఇది మాట్లాడేటప్పుడు ఎందుకో బాధ్యత, ఆ బరువు తెలుస్తుంది హార్ట్లో. ఎందుకంటే నీకు కూడా మన సినిమా చేసినప్పుడు అట్లయిందా? అవును, మామూలుగా కాదు. ఈ యాంకరింగ్ అంటే ఏదో మాట్లాడేస్తాం, కానీ అండి యాంకర్ రవి నుంచి యాక్టర్ రవి, ఈ జర్నీలో మీ బ్లెస్సింగ్స్ కావాలి. స్క్రీన్ సైజ్ మారింది కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అంతే ఉంటుందండి. అదైతే ప్రామిస్ చేస్తున్నా. రవిగాడు ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకొని ఎవరైతే థియేటర్కి వస్తారో, సినిమా చూస్తారో, వాళ్ళకి 100% నా నుంచి న్యాయం, 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ రవి, సో హ్యాపీ ఫర్ యూ. ఎస్, తన మొదటి సినిమా నుంచి ఇప్పటి కాస్ట్ వరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మన అందరినీ నవ్వించారు, ఏడిపించారు మా సత్యం రాజేష్ గారు. సో ఆయన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అన్న, మీడియా వారికి పేరున. ఈ సినిమా క్యాస్ట్ అని ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ తోటి, అంటే ప్రతి వాళ్ళు చెప్తారా కొత్త పాయింట్ అని. కొత్త పాయింట్ కాదు, ఎవరు టచ్ అయిన పాయింట్ అది, చాలా సెన్సిటివ్ పాయింట్ అది. కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒప్పుకుంటారా ఈ సెన్సార్ వాళ్ళని? ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అంటే ఇజ్ ఇట్ పాసిబుల్ అని. సో ఫస్ట్ మా జంపన్న కథ చెప్పడం, అది చెప్పి ఇప్పుడు మాట్లాడే కదా స్పీచ్ చాలా కాన్ఫిడెంట్గా, అంతే కాన్ఫిడెంట్ సినిమా తీశారు. అంతకన్నా గొప్పగా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనేది రెగ్యులర్ డైరెక్టర్. బట్ నిజంగానే ఆయన చాలా గొప్పగా రైట్ ఫ్రమ్ ద డే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నిన్న కూడా మొన్న ఒక సాంగ్ షూట్ చేద్దామని, జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే 15వ తారీఖుని, నిన్నే కదా, ఒక సాంగ్ షూట్ చేద్దాం అనుకుని, ఎవరో సాంగ్ షూట్ చేస్తే మళ్ళీ 16 గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎందుకని చెప్పి 3 days సాంగ్ కదండి, ప్రాపర్గా మండే నుంచి పెట్టుకుందాం, ఎందుకంటే మంచిగా లొకేషన్ తీసుకుందామని. ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా తీస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ అసలు ఇప్పుడు దాకా చూస్తున్న లవర్ బాయ్ అసలు గుర్తు కూడా ఉండదు, సినిమా చూస్తున్నారు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అది. నేనే
ఆయన పర్ఫార్మెన్స్లో నేను ఏడ్చాను. ఈ మన జంపన్న కూడా తెలుసా, ఒకరోజు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ తను నా తన క్లోజ్ తీస్తూ నా సజెషన్ పెట్టారు. సో నా ఫేస్ ఇంత దగ్గర చూసి ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేనే తెలియకుండా కన్నీళ్ళు వచ్చి జెన్యున్గానే ఏడుపు వచ్చింది. అంత గొప్ప ఆర్టిస్ట్. నేను నిజంగానే వరుణ్ సందేశ్ గారు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సరదాగా ఇలా తిరుగుతూ గర్ల్ లవ్ చేస్తాను అనుకున్నాను, కానీ చాలా బాగా చేశారు. అండ్ గగన్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. అలాంటి వాళ్ళు నాకు భయం, బట్ స్టిల్ తప్పదు, మాట్లాడక తప్పదు. గగన్ ఈ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసి ఆల్మోస్ట్ లైక్ 50-60 డేస్ తిండి తినకుండా బాడీ షేప్ చేయడం మొదలుపెట్టి షూటింగ్లో కూడా వర్కౌట్స్ చేస్తూ, అంటే డెడికేటెడ్గా. మేమందరం బిర్యానీలు తింటుంటే ఇది మాత్రం నేను తినకుండా పక్కనే కూర్చొని నేను తినకూడదన్న అని చెప్పి, ఏమంటే వాళ్ళు షర్ట్ ఇప్పాలన్న అని చెప్పి అని పాప. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరు డెడికేషను, ఆ గొప్పతనం, ఏదో సాధించాలని తపన 100% సాధించి తీరుతారు కష్టపడితే. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గగన్, బెస్ట్ ఆఫ్ లక్. అండ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాను, డైరెక్టర్ గారిని చెప్పాను. ఈ సినిమాలో ఇంకందరూ అయిపోయారు. నెక్స్ట్ అలాగే ఎవడా రవి అయితే నెక్స్ట్ పింగ్ పాంగ్, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాడా, అలాగే చేశారు. పృథ్వీ గారు చేస్తారు, నాగబాబు గారు చేస్తారు, హీరోయిన్ టీవీ గారు మంచి క్యారెక్టర్ చేస్తారు, ఒకవే. అండ్ లాస్ట్ మా మెయిన్ ఆనెస్ట్లీ రవికి నాకు ఆల్మోస్ట్ లైక్ ఆ 2015 నుంచి ఫ్రెండ్షిప్ అనమాట. రవి అప్పుడప్పుడు వచ్చాడు కొత్తగా, కాదా 15 కదా, అవునా, ఓకే ప్రాబ్లం. అయితే రవి సినిమా అంతా చూసి డబ్బింగ్ చెప్తే సిచ్యువేషన్ చూసినప్పుడు ఫస్ట్ ఏమడిగారంటే మనవాడిని, నాకు రవి సీన్లు పెట్టాను నేను, ఎందుకంటే రవి సీన్లు పెట్టాను నేను, ఎందుకంటే రవి సీన్లు చాలా బాగా వచ్చాయి చెప్పేవాడు. అండ్ జెన్యూన్గా హ్యాండ్సమ్ యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా అవుతాడు. ఈ సినిమా తర్వాత గ్యారెంటీగా మంచి ఆర్టిస్ట్ అవుతాడు. అండ్ తిను కూడా హీరోగా సినిమా చేస్తున్నాను, చెప్పలేదు మీకు. మళ్ళీ మనందరం అప్పుడు కలుద్దాం. అప్పుడు నేను దాన్ని పిలవపైన చీఫ్ గెస్ట్గా వస్తాను. అది చాలా మంచి సినిమా చేస్తున్నాడు, పెద్ద సినిమా, అలవా మాకు తెలిసేవన్నీ. ఓకే, సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పడం రెగ్యులర్. కానీ ఇలాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలో చాలామంది రావాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, థియేటర్కి ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు మీరు దయచేసి మీరు సినిమా చూసిన తర్వాత 1% నచ్చిన ప్రమోట్ చేయండి ప్లీజ్. థియేటర్కి వచ్చినట్టు చేయండి మీరు ఏదో ఒకటి. మేము అంతగా నేను చేయలేం. ఏ సినిమాకి ఓపెనింగ్స్ ఉంటావో ఏముంటో తెలియదు కాబట్టి మేము కష్టపడ్డాం. ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ కానీ మీ అందరు కానీ, మిగతాది మీ చేతిలో ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మా అభిమాన యాంకర్ శ్రవంతి గారికి వన్స్ అగైన్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆయన స్క్రీన్ మీద కనిపించి విలనిజం చూపించారంటే మనందరం హడలిపోవాల్సిందే. మా గగన్ బాబు గారు ఒక ఓదిలాటు, ఒక పుష్ప, ఇలా వరుస సినిమాలతో మనందరినీ ఆకట్టుకుంటూ, అండ్ ఇప్పుడు మరో పాత్రలో కనిపించబోతున్నటువంటి ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ హాయ్ అండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరు మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే సినిమా అంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి, ఇవన్నీ నాకు ఇక్కడ ఎవ్వరు తెలియని ఒక ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి పడేసినాయి. సో అక్కడి నుంచి నా ప్రయత్నాన్ని ఆపకుండా, అంటే ఒక సినిమాలో నా అవకాశం వస్తుందా అని అనుకున్న నా ప్రయత్నాన్ని ఆపకపోవడం వల్ల చాలా ఏళ్ల నుంచి విలన్గా, హీరోగా కష్టపడి ఏది వచ్చినా సరే నా సాయశక్తిలో ప్రయత్నించి చేయడం, ఏదో కింద పడుతూ మీద లెగుస్తూ ఉన్న నాకు పుష్ప రూపంలో సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు పిలిచి ఒక చిన్న అవకాశం ఇస్తే అది నన్ను చాలామందికి చేరువ చేసిందండి. సో వాళ్ళిద్దరితో పాటు నాకు ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక నమ్మకం అండి, ఏదో ఒక రోజు మనకి గుర్తింపు రాదా, ఆ ఒక్క విషయం నన్ను నా ప్రయాణాన్ని కానీ నా ప్రయత్నాన్ని కానీ ఆపకుండా చేశాయి. అలాంటి టైంలో నాకు నా డైరెక్టర్ జంపన్న గారు అండ్ ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు పిలిచి క్యాస్ట్ అనే సినిమా ద్వారా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఇది నమ్మండి. నేను అనుకున్నాను, ఇంతమంది మంచి ఆర్టిస్టుల మధ్యలో నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఛాలెంజ్ లాగా నాకు అనిపించింది. సో ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే జస్ట్ కేవలం మంచి కథ మాత్రమే కాదు, చాలా గొప్ప క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని సద్వినియోగపరుచుకోవడానికి నేను సాయశక్తిలో నా ప్రయత్నం అంతా చేశానండి. ఇంకా మిగిలింది మీ అందరి నుంచి బ్లెస్సింగ్స్ రావడమే. సార్ నా పేరు గగన్, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి ప్లీజ్. సో మా సినిమాలు మా అందరికీ కూడా కావాలి, నా ఒక్కరికి మా అందరికీ కూడా కావాలి. బికాస్ ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ముఖ్య కారణం మా తోట లక్ష్మీ కోటేశ్వర గారు, మా ప్రొడ్యూసర్ గారు
కావాల్సింది మొత్తం ఇచ్చారు మా డైరెక్టర్ జంపన్న గారు అండ్ మా హీరోస్ వరుణ్ సందేశ్ గారు, దాని తర్వాత సత్యం రాజేష్ గారు అండ్ యాంకర్ రవి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ మై హీరోయిన్ కషికా కపూర్. సో వీళ్ళు మాత్రమే కాదండి, చాలామంది టాప్ టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేశారు, మంచి యాక్టర్స్ వర్క్ చేశారు, అందులో డెబ్యూటెంట్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. దీని నుంచి చాలామందికి బ్రేక్ కూడా వస్తుంది. సో వీళ్ళందరూ కూడా కష్టపడి చాలా ఇష్టంతో ఈ సినిమాకి వర్క్ చేశారండి. ఒక్క ఛాన్స్ మేము ఏ కంటెంట్ ఇచ్చినా సరే మీ అందరూ కూడా కొంచెం ప్రేమతో అందరికీ చేరువ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మా క్యాస్ట్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా లేదంటే ఎటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేసినా దయచేసి ప్రేక్షకులు చేర్చండి. బికాస్ ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత 100% సాటిస్ఫై అవుతాడని నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఆల్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్. ఇంకా చాలా మాట్లాడుకుందాం, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గగన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం ఇలాంటి సినిమాల ద్వారా ఎంతో మందిని ఇంజనీరింగ్ వైపు నడిపించిన ఇన్స్పైరింగ్ హీరో ఆయన. సో ఒక కుర్రాడు ఏమైంది ఈవేళ ఇలా వరుస బ్లాక్ బస్టర్లని అందించి అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మంచి మంచి సినిమాలతో ఇప్పుడు ఆకట్టుకుంటున్నటువంటి మా వెరీ హంబుల్ వరుణ్ సందేశ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రవంతి గారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యా, సో 2007 హ్యాపీ డేస్. ఇట్లాగే నలుగురం 2007లో 19 years అయిపోయింది. అండ్ యూనో ఇట్స్ క్రేజీ జర్నీ ఆలోచిస్తుంటే. అండ్ ఈరోజు ఇక్కడ హ్యాపీ డేస్ అని అలాంటి ఒక సరదా సినిమాతో మొదలయ్యి ఇప్పుడు క్యాస్ట్ అని, ఆ టైంలో నిజంగా క్యాస్ట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను యుఎస్లో చదువుకున్న, చిన్నప్పటి నుంచి అక్కడే పెరగడం జరిగింది. కాబట్టి అసలు ఒక క్యాస్ట్ అనేది ఏంటో అనేది నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు కూడా. అండ్ అలాంటిది ఇప్పుడు ఈ టైటిల్తో ఒక సినిమా చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఒక 5 years బ్యాక్ ఇందువదన అని ఒక సినిమా చేశాను. సో అందులో దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బ్రహ్మం అని చేశాడనమాట. మా సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. సో బ్రహ్మం నాకు ఈ స్టోరీ అంటే ఇట్లా బాగుంటుంది అనుకుంటున్నామని ఐ థింక్ జంపన్న గారికి చెప్తే ఆయన వచ్చి నాకు నేరేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్టోరీ వినంగానే ఐ థాట్, అరే భలే ఉంది అసలు, అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ యూనో ఇలాంటి కథలో క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా రాశారు. అండ్ నాకేంటంటే ఒక చిన్న థాట్, ఓకే ఇంతమందిలో మనం అంటే ఒక చేసేది అంటే చిన్న క్యారెక్టర్ అయినా చాలా సబ్స్టెన్స్ ఉండే క్యారెక్టర్. సో నాకు అది బాగా నచ్చింది. సో దట్స్ వన్ రీజన్ దట్ ఐ డిసైడెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ ఈ ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్కి చాలా సబ్స్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అండ్ మంచి క్యారెక్టర్ ఆర్క్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ. అండ్ గగన్, విషింగ్ గగన్ ఆల్ ది బెస్ట్. తను నాకు అంత ఏం కాంబినేషన్ లేదు మా ఇద్దరికి సీన్స్ ఏమి, బట్ గగన్ అద్దరు కొట్టేశాడని అందరూ చెప్పారు. నేను కూడా దగ్గరుండి అతని డెడికేషన్, అతను ఫాలో అయిన డయట్స్ అండ్ అతనికి షూటింగ్ లేకపోయినా కూడా సెట్లోనే ఉండి ఏం జరుగుతుందో చూసేవాడు. సో అంత ప్యాషనెట్గా, అంత ఎఫర్ట్ పెట్టి, అంత హార్డ్ వర్క్ పెట్టి ఈ సినిమా చేశాడు గగన్. సో ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఐ హోప్ దిస్ ఇస్ న్యూ చాప్టర్. క్యాస్ట్ తర్వాత దిస్ షుడ్ గివ్ యూ బికాజ్ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. బట్ ఇట్స్ అది బయటికి రీచ్ అవ్వాలన్నా, జనాలకి వెళ్ళాలన్నా ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్స్ బికమ్ సో టఫ్ బికాజ్ మనకి ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. మాకేంటంటే ఆ టైంలో లైక్ 2007లో ఏంటంటే ఏం లేదు, సోషల్ మీడియా అనేది అసలు పెద్దగా లేదు. సినిమా అంటే అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమా అనేది ఇట్స్ బికమ్ it's very easily accessible basically. So అలాంటి టైంలో దీన్ని డెఫినెట్గా he needs your blessings and అలాగే we all need your blessings. అండ్ రవి భయ్యతో కూడా నాకు కాంబినేషన్ లేదు ఈ సినిమాలో. బట్ ఐ హోప్ దట్ యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా మొదలయ్యే చాప్టర్ ఇదే అనుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్సో. అండ్ మా రాజేష్ భయ్య, థ్యాంక్ యూ భయ్య. నిజంగా భయ్యతో
ఇంతమునుపు ఒక సినిమా చేశాము, అది కానీ అది సరిగ్గా కంప్లీట్ కాలేదు అది. బట్ ఈ సినిమా అద్భుతంగా వచ్చింది అండ్ మా ఇద్దరు కాంబినేషన్లో కూడా ఐమ్ షూర్ మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా మా ఇద్దరు కాంబినేషన్. అండ్ నేను నా చిన్నప్పుడే సత్యం సినిమా చూసా. అంటే నాకు ఎప్పుడు రాదు ఎవరికి, ఎందుకంటే అందరు నా సినిమా చిన్నప్పుడు చూసా అంటారు కదా, సో నాకు ఆ స్కోప్ వచ్చింది చెప్పడానికి. సో భయ్యా సినిమా నేను సత్యం చూశాను, ఫస్ట్ యూఎస్లో చూశాను నేను ఆ సినిమా. ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్ అక్కడ కూడా. అండ్ సో ఊరికే అంటున్నాను, భయ్యా ఇస్ వెరీ సో నిజంగా ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ వన్స్ అగైన్. అండ్ అద్దరిపోద్ది మీ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మూవీ. అండ్ ఈ మూవీకి కెప్టెన్ జంపన్న ఆయన చాలా అద్భుతంగా తీశారనుకుంటున్నా ఈ సినిమా. ఐమ్ షూర్ నాకు అసలు టైటిల్ కూడా మొన్నే తెలిసింది. నాకు మొన్నటిదాకా టైటిల్ కూడా తెలియదు, జస్ట్ స్టోరీ తెలుసు, కథ ఇలా ఉంటుందని తెలుసు, నా క్యారెక్టర్ ఇలా ఉంటుందని తెలుసు. అండ్ రియలీ చాలా బాగుంది. అండ్ లుక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఇలాంటి ఒక థాట్ మీకు వచ్చి దాన్ని ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. ఎందుకంటే నేను నా కళ్ళారా చూశాను మీరు ఎంత ప్యాషనెట్గా, ఎక్కడ వెనకపడకుండా సినిమాకి ఏం కావాలో అది 100% ఇచ్చి ఒక హ్యూజ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎలా జరుగుతుందో అంత బాగా మీరు చేయడం జరిగింది. సో విషింగ్ యూ మీకు చాలా డబ్బులు రావాలి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి సినిమా ఇండస్ట్రీలో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో విషింగ్ యూ యాజ్ వెల్ ఆల్ ద సక్సెస్. అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇన్నేళ్ళ నుంచి నన్ను బ్లెస్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఒక మంచి పాయింట్ని తీసుకుని దాన్ని చాలా బ్యూటిఫుల్గా చూపించాం. అండ్ ఇట్స్ నాట్ ఇప్పుడు ఈ క్యాస్టా ఆ క్యాస్టా అనేది కాకుండా క్యాస్ట్ అనే దాన్ని ఒక క్వశ్చన్ చేశారు మా డైరెక్టర్ జంపన్న గారు ఈ సినిమాలో. సో అది మీకు ఖచ్చితంగా ఐమ్ షూర్ ఇట్ విల్ కనెక్ట్, అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అనుకుంటున్నాను నేను. ఒక మనిషి హ్యుమానిటీని మించిన క్యాస్ట్ ఏది ఉండదని నేను నమ్ముతాను. సో ఐమ్ షూర్ దాట్ అది ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత మీ అందరికి కూడా అర్థమై